ఎవరికైతే ఇంకా భౌతిక సంపత్తి పట్ల అహం మమత్వం గనక కలిగి ఉంటారో, ఎవరైతే ఇది నేను సంపద, ఈ సంపదకి నేను ఓనర్ని, ఈ ధనం మొత్తానికి నేను అధికారిని అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి దగ్గర భక్తి అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది దాని పట్ల అహం మమత్వాన్ని కలిగి ఉండడు. ఇది భగవంతుడి సేవ కోసమే, భగవంతుడి యొక్క సంపత్తి అని చెప్పి పూర్తిగా నిర్లిప్తమై ఉంటాడు. ఆ విధంగా అతని దగ్గర సంపత్తి ఉన్నా లేనట్టి. కాబట్టి ఏంటి, భౌతికంగా అతను పేదవాడే, నిరుపేదే. అకించన న విద్యతే కించిత్ మాత్రం ప్రాకృతం వస్తు అపితు త్వల్లక్షణం పూర్ణచిదానంద స్వరూపం వస్తు అస్తి ఏషాం తే ఏకాంత భక్తాః. సో అకించనులు అంటే ఎవరంటే ఐకాంతిక భక్తులు అంటే శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు భౌతికంగా నిరుపేదవారు. భౌతిక వస్తువులు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. ఏమి ఉండవంటే ఒకవేళ ఉన్నా వాటి పట్ల ఎటువంటి ఆసక్తి మమత్వం అనేది ఉండదు. ఒకవేళ మీకు ఆసక్తి మమత్వం ఉంది అంటే మీరు శుద్ధ భక్తులు కారు. నాది అహం అంటే నేను నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇటువంటి భావన కనుక కలిగి ఉంటే ఇంకా వాళ్ళు అంటే ఆధ్యాత్మిక వస్తువు, భౌతిక వస్తువులు జీరో. ఇక్కడ ఏం రాశారు? సో అకించనులు అంటే ఎవరు? ప్రాకృతం వస్తు అపితు కించిన్ మాత్రం ప్రాకృతం వస్తు నా విద్యతే కించిన్ మాత్రం ప్రాకృతం వస్తు. ప్రాకృత వస్తు కొంచెం కూడా ఉండదు. ఇంకా ప్రాకృతమైన వస్తువుల పట్ల ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కొంచెం ఇంకా ఇక్కడ కూడా పెట్టుకుందాం, అక్కడ అది కూడా పెట్టుకుందాం అనేటువంటి భావన కనుక ఉంది అంటే అకించన భక్తులు ఇంకా అవలేదు. మరి అంటే టార్గెట్ అలా పెట్టుకోవాలి, మెల్లిమెల్లిగా అన్ని వదిలేసుకునే స్థితికి రావాలి. ఇప్పుడు ఏదో వినేసి వెంటనే ఇప్పుడు ఇంకా ఇంట్లో సామాన్ని సరే ఇచ్చేస్తున్నా ఈరోజు, రేపు మళ్ళీ కూర్చొని తడిగుడ్డేసుకుని అయ్యో ఎందుకు ఇచ్చేసా వేణుగోపాల్ తినేసి ఏం కలుగుతున్నాం